నా పేరు కుమిలి సుకేష్ని. మా హస్బెండ్ నేమ్ వచ్చి కుమిలి రాంబాబు. మేము సికింద్రాబాద్ నుంచి చౌటుప్పల్ అమ్మా నాన్న ఆశ్రమానికి వచ్చాం, విజిట్ చేయడానికి వచ్చాం. ఇది మొదటిసారి ఏం కాదు, మేము 7-8 సార్లు ఇప్పటి వరకు వచ్చాము. వచ్చిన ప్రతిసారి ఇక్కడ వాళ్ళు చూపించే విధానం ఏంటి, ఆ అనాథుల పట్ల వాళ్ళు తీసుకునే కేర్ ఏంటి, శుభ్రత ఏంటి, అన్నీ ప్రతీది పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి పేరు పెట్టడానికి కానీ మనం అనుమానించడానికి కానీ ఏమీ లేదు. అంతా మాకు నచ్చి వచ్చిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ ఆ పుణ్యలింగేశ్వర స్వామి ఆ టెంపుల్ అయితేనేమి, ఈ ప్రతి ఫ్లోరు ఎంత నీట్గా ఎంత శుభ్రంగా ఉంచుతున్నారంటే వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసే హాస్పిటాలిటీ కూడా చాలా బాగా నచ్చుతుంది మాకు. అయితే దీని గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసలు యూట్యూబ్లో చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. మేము వెళ్ళిన ప్రతిసారి చాలా నీట్గా ఉంది, అసలు అక్కడ కరప్షన్ కానీ ఎటువంటిది లేదు, మనం ఇచ్చిన ప్రతి పైసా అక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చెప్పారా అని మేము అది చూసిన తర్వాత 2 సార్లు విజిట్ చేసాం. 2 సార్లు కూడా ఎక్కడ ఏమీ లేదు. శంకర్ గురూజీ గారు అయితే ఆయన వాడి పట్ల తీసుకుంటున్న శ్రద్ధ ఏంటి, అక్కడున్న వర్కర్స్ ఏంటి, వచ్చిన ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకున్న విధానం ఏంటి, ప్రతి ఒక్కరికి అన్నదానం పెట్టే విధానం ఏంటి, అసలు అంత ఖర్చు పెట్టడం ఎవరి వల్ల కాదు. అంత నీట్గా ఎవరికైనా ఎటువంటి అనుమానాలన్నా దీని పట్ల ఉంటే మీరు వచ్చి విజిట్ చేసి ఒకసారి మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే అసత్య ప్రచారాలు, ఒక సంస్థ ఎదుగుతుందంటే దాన్ని కూలదోయడానికి ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తాయి. అలాంటివి మనం నమ్మకూడదు. మీకు నిజంగా డౌట్ ఉండొచ్చు, ఉంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు జెన్యూన్ అని మీకు మీరే నిర్ణయం తీసుకోండి. నేనైతే దీనికి 100కి 100 మార్కులు వేస్తాను. ఎందుకనంటే ఇది ఎవరో నన్ను చెప్పమంటే చెప్పింది కాదు, నా హృదయపూర్తిగా నేను చెప్తున్నది. ఎందుకంటే మాకు చాలా నచ్చింది ఇక్కడ. కాబట్టి అందరూ అసత్య ప్రచారాలు నమ్మకుండా దయచేసి మీరు వచ్చి మీ కళ్ళతో చూడమని నా విజ్ఞప్తి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.